దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. నేటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరును. దానియేలు గురించినటువంటి కొన్ని దైవ సంబంధమైనటువంటి విషయాలు మనం నిర్దినాన చేస్తూ ఉన్నాం. చదువుకున్నటువంటి వాక్యంలో దానియేలు బహుప్రియుడు, నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు అంటే దానియేలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన జీవితంలో కలిగినటువంటి మంచి అలవాటు దేవునికి ప్రార్థన చేయడం. అందుకే దానియేలు గురించి ఎలాగైనా సంబోధన చేయబడిందంటే, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు దేవుని యొక్క విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు. అంటే దావీదు ఎక్కువగా ప్రార్థనలో జీవిస్తున్నట్లుగా, ప్రార్థనలో గడుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు మరి అతి ప్రియుడిగా, బహుప్రియుడిగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా దానియేలు జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఒక బంధము, అనుదినము ప్రార్థన చేసేటువంటి ఒక మంచి అలవాటు దానియేలు కలిగి ఉండటం వల్ల దేవుడు అతనికి ఒక ఉన్నతమైనటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. రహస్యాలను, మర్మాలను చెప్పగలిగేటువంటి ఆ జ్ఞానాన్ని, కలభావాలను చెప్పగలిగే వాటిని, ఆ జ్ఞానాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడు. అందుకే నేటి దినాన మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ప్రార్థన అనేది లాభదాయకము. ప్రార్థన ఎల్లప్పుడూ కూడా లాభదాయకము. అంటే ప్రార్థన ద్వారా మనం ఎల్లప్పుడూ కూడా మేలు పొందుకుంటాం. ఎలాంటి మేలు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు తనకేం కావాలో. అంటే మన ప్రార్థనలో దేవుణ్ణి ఏదైతే అడుగుతామో అది మనం ఖచ్చితంగా పొందుకుంటాం. అది దేవుని చిత్తములో ఏర్పాటు చేయబడినప్పుడు. ఒకవేళ అది దేవుని చిత్తం కాదనుకోండి, అది మనం పొందుకోకపోయినా అది దేవుడిచ్చేటువంటి సమాధానమే. ఇక్కడ దానియేలు ప్రార్థన చేయడం వల్ల తనకును దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధము బిల్డ్ అవుతుంది. ఇట్స్ మేకింగ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ దానియేల్. ఎలాగునా ఇది ఈ రిలేషన్షిప్ కట్టబడుతుందంటే, ఈ బంధము ఇరువురి మధ్య ఎలాగున ఏర్పాటు చేయబడిందంటే ప్రార్థన ద్వారా. కనుక ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉంటున్నారు. విడదీయరనేటువంటి సంబంధం, ఒక మంచి ఆత్మీయ బంధాన్ని వారు కలిగి ఉంటున్నారు. ఈ సహవాసం వల్ల, ఈ బంధం వల్ల దేవుని యొద్ద నుంచి గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు పొందుకుంటారు. మరొక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 గల వచనాలను ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన జ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట,
దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అలాగున మన విన్నపాలు దేవునికి తెలియచేసినప్పుడు, మన అవసరతలు దేవునికి తెలియచేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని తీరుస్తాడు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఏ కార్యం చేయాలో అది దేవుడు జ్ఞానవంతుడు కనుక తన చిత్తములో ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కనుక మనం దేవునికి తెలియజేయాలి. దేవునికి తెలియజేయకుండా దేవునికి తెలుసులే, దేవుడు ఆయన ఆకాశం ముందు ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా, నా హృదయ పరిస్థితి ఆయనకు తెలుసు కదా. నిజమే తెలుసు, కానీ నీ వంతుగా ప్రమేయం అనేది కావాలి, నీ వంతుగా అనుమతి అనేది కావాలి, నీ వంతుగా ఆశ అనేది పొందుకోవడానికి నీ సిద్ధపాటు అనేది కావాలి. కనుక మనం ఎప్పుడైతే విన్నపాలను ప్రభువుకు తెలియచేస్తామో ఖచ్చితంగా పొందుకుంటాం. అందుకే ప్రార్థన అనేది లాస్ కాదు. ప్రార్థన అనేది ఎప్పటికీ ఎవరికి కూడా నష్టాల్లోకి నడిపించదు. ప్రార్థన ద్వారా మనము గొప్ప లాభదాయకమైనటువంటి కార్యాలను పొందుకుంటాం, ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలను మనం పొందుకుంటాం. మరొక మాట చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5-6 వచనాలు. మీలో ఎవరికైనాను జ్ఞానం కుదువుగా ఉన్నాడేలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. కాబట్టి దేవుడు అడగమంటున్నాడు. అడిగేటువంటి ప్రతి ఒక్కరిని ఆయన చేర్చుకుంటాడు, అంగీకరిస్తాడు. ఆ ప్రార్థనకి ఆన్సర్ అనేది, జవాబు అనేది ప్రవహిస్తాడు. కనుక ఆయన ధారాళంగా ఇచ్చేటువంటి దేవుడు, ఎవరిని కూడా కాదనే దేవుడు కాదు. కనుక మనం ప్రభు చెంతకు రావడం అనేది, మోకాలు వేసి ప్రభువుని అడగటం అనేది మన బాధ్యత, మన వంతు. నిజమైన ప్రార్థన ఎల్లప్పుడూ జయంతో కూడింది. అందుకే 6వ వచనంలో మాట్లాడుతున్నాడు కదా, అతడు సందేహింపక విశ్వాసముతో అడగవలెను, సందేహించక అడగవలెను. మనం ప్రార్థించినప్పుడు చివరిలో ఆమె నన్ను ఎందుకంటామంటే, కలుగునుగాక, దేవుడు అనుగ్రహించునుగాక. ఈ ప్రార్థన అంతా కూడా దేని మీద ఆధారపడిందంటే విశ్వాసము. అంటే ఈ ప్రార్థన దేవుడు విన్నాడు, ఈ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నాడు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి దృఢమైన విశ్వాసము ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉన్నారు. ఏ అంశాన్ని అయితే నువ్వు అడిగావో అది దేవుడు ఆ క్షణమే దేవుడు ఇచ్చాడనేటువంటి విశ్వాసాన్ని ఆ ప్రార్థన ద్వారా వ్యక్తపరచాలి. కనుక దేవుడు సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు, ఆయన ఎవరిని త్రోసివేసేటువంటి దేవుడు కాదు. కనుక దానియేలు జీవితంలో మనం చూస్తే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, మర్మాలను రహస్యాలను చెప్పగలిగేటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ తలాంతులను దేవుడు దానియేలుకి ఇచ్చాడు. తద్వారా అతను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అతనికి ఘనత వచ్చింది. దేవుడు అతన్ని ఘనపరిచాడు. దానియేలు దేవుని ఘనపరిచాడు ప్రార్థన ద్వారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, పొందుకున్న కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడం ద్వారా దానియేలుకి ఘనత వచ్చింది. అలాగనే ఈ రోజున నీవు కూడా దేవునికి ప్రార్థన చేస్తే, పొందుకున్న వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తే అది నీకెంతో లాభదాయకం. మరిన్ని మేలులు, మరిన్ని ఆశీర్వాదాలు ప్రభువు ఇవ్వాలంటే కనుక గతంలో నువ్వు పొందుకున్న వాటికి, ప్రస్తుతంలో నువ్వు అనుభవిస్తున్న ఆ మేలులన్నిటికీ కృతజ్ఞతలు తెలియచేయాలి. కనుక ప్రార్థన అనేది లాభదాయకము. నీ జీవితంలో ఆత్మీయంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎన్నో లాభదాయకమైనటువంటి మేలులు ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాను.
మనకు ప్రార్థన అనేది లాభదాయకం కాబట్టి, ఆశీర్వాదకరం కాబట్టి, ప్రార్థనలోనే జీవించడానికి, ప్రార్థనలోనే కొనసాగటానికి, ప్రార్థనలోనే ప్రభు రాకడలో ఎత్తబడటానికి అట్టి కృప దీవెన సమాధానాలు ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ద్వారా సకలం పొందుకోవటానికి సహాయం చేయండి. ప్రార్థన ద్వారానే విజయము, ప్రార్థన ద్వారానే నాయన లాభదాయకమైనటువంటి మేలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా కృపనివ్వండి. నాయన ఇరుకులో, శోధనలో, నష్టాల్లో, ఆయా శాపాల్లో, వివిధమైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల్లో ఆయా కొట్టుమిట్టాడుతున్నటువంటి వారందరినీ మీరు విడిపించి మీరే మహిమాగణత ప్రభావాలు పొందుకోనమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అని కృపా సమాధానాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమె వందనాలని. గాడ్ బ్లెస్ యు.